ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ధురంధర్ 2 సినిమాకి సంబంధించి చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి విమర్శలు అంటే, మొన్న ఒక ఫేమస్ హీరోయిన్ కన్నడ రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ కూడా ధురంధర్ అదొక సినిమానా, అదొక ప్రోపగాండా, అదంతా క్రియేటివ్ అని కొట్టిపడేస్తున్నారు. మరోవైపు నిజంగా ధురంధర్ లాంటి కాన్సెప్ట్ పాకిస్తాన్లో ఉందా అని చెప్పి పాకిస్తాన్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఏ ధురంధర్ అయితే ముందు రిలీజ్ చేశారో సరిగ్గా అక్కడికి 6 నెలల్లో ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పాడు దర్శకుడు ఆదిత్య ధర్. అనుకున్న టైంకి రిలీజ్ చేశాడు, ఎటువంటి హైప్ లేకుండా. కానీ కలెక్షన్లు కొల్లగొడుతుందంట. 3 రోజుల్లోనే 500 కోట్లు. ధురంధర్ ఏదైతే హైప్ వచ్చిందో, జనరల్గా రెండో సీక్వెల్కి అంత హైప్ వచ్చినప్పటికీ మొదటి సీక్వెల్ అంత బాగా ఆడిన సందర్భాలు చాలా అరుదు. దాంట్లో బాహుబలి ఒకటి, నిజంగా ధురంధర్ ఒకటి అని చెప్పుకోవచ్చు. సీక్వెల్కి కూడా అంతే హైప్తో రిలీజ్ అయ్యి ఆ కలెక్షన్ వర్షం కురిపిస్తోంది. ఆ వార్త ఒకసారి ఇక్కడ చూద్దాం. భారతీయ బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ 2 హవా కనిపిస్తోంది. పేరుకే హిందీ సినిమా అయినప్పటికీ డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. శనివారం మధ్యాహ్నం నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మిగతా 4 తెలుగు, తమిళ్ మాత్రం శనివారం మధ్యాహ్నం నుంచి రిలీజ్ అయ్యాయి. ఈ ప్రభావం ఏమో కానీ పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా పూర్తిగా డౌన్ అయిపోయింది బికాజ్ ఆఫ్ ధురంధర్. అయితే సినిమా చూసిన చాలామంది ఎంజాయ్ చేస్తుండగా మరికొందరు ప్రోపగాండా మూవీ అని విమర్శిస్తున్నారు. వీడి సంగతి కాసేపు పక్కన పెడితే మూవీలో పొరపాటు మాత్రం అలానే వదిలేశారని దీన్ని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పోనీ మొత్తం మీద ఏదో ఒక విధంగా సోషల్ మీడియా వేదిక మీద ధురంధర్ అనే సినిమా దేశభక్తికి సంబంధించి ఒక స్పై, భారతదేశంలో శిక్ష అనుభవిస్తున్న ఒక వ్యక్తి స్పైగా మారి ప్రాణాలకు తెగించి పాకిస్తాన్లో అక్కడ ఉండే మన మీద కుట్రలు పనే ఆ దుర్మార్గపు ఆలోచనల్ని ఎలా ఛేదించాడు, ఆ దుర్మార్గపు ఆలోచనలు గల వ్యక్తుల్ని ఏ విధంగా నాశనం చేశాడనేది ఇక్కడ ధురంధర్ 2. మొత్తం మీద విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నచ్చనివాడు పాకిస్తాన్ని ఓచకోత కోస్తే ఎట్లాగూ నచ్చదు కాబట్టి పాకిస్తానీ క్రికెటర్స్ భార్యలు కూడా ఎలా అంటూ వీడియోలు పెట్టారు గతంలో మన ఆపరేషన్ సింధూర్కు సంబంధించి. ఇప్పుడు మళ్ళా అలాంటి పెట్టట్లేదు. ఎందుకు భయపడుతున్నారు? నిజంగా ధురంధర్ లాంటి వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారా అనే భయం వాళ్ళకి నెలకొంది. ఇక్కడ మాత్రం భారతీయులు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారు. పాకిస్తాన్ వాడికి ఓచకోత కోసే ఏ అంశమైనా భారతీయులు హర్షిస్తారు. కొంతమంది సెక్యులర్ ముసుగేసుకొని ఓవర్ యాక్షన్ చేసే నటులు ఉన్నారు, మనం చూసాం. ప్రకాష్ రాజ్ గారు లాంటి నటులు ఖచ్చితంగా దీనిపైన ఏం మాట్లాడరు. పైగా ఇదే పెద్ద తొక్కలో సినిమాలే అని విమర్శించే స్థాయిలో కూడా ఉన్నారు. అక్కడ కన్నడ నటి రమ్య ఈ విధమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అది దుమారం రేపుతుంది. మొత్తం మీద సినిమాకి హైప్ వస్తుంది అటువంటి వాళ్ళ వల్ల. ఇది ఒక వార్త ప్రధానంగా భారతదేశం మొత్తం మీద హల్చల్ అవుతుంది. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.